హాయ్ గాయ్స్, మీకు బిగ్ సర్ప్రైజ్. ఎందుకంటే మన టైమ్ ఫర్ గ్రేట్నెస్ ఇన్ తెలుగు ఛానల్ 30K రీచ్ అయింది అండ్ స్టిల్ కౌంటింగ్. సో సంథింగ్ స్పెషల్గా ఉండాలని మేమందరం అనుకున్నాము. మనమందరం ఒక మంచి ఎన్విరాన్మెంట్లో ఉంటున్నాము. మన ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ పెడుతున్నాము. మా వీడియోస్ మీకు నచ్చడం వల్ల మేము మా డ్రీమ్ ఛానల్ సక్సెస్ని ఫాస్ట్గా రీచ్ అయ్యాం. మేము మా ఆనందాన్ని మీతో పంచుకోవడానికి మేము టీ-షర్ట్స్ని లాంచ్ చేశాము. మీ 2022 ఇయర్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము. టీ-షర్ట్స్ 2 prints తో రిలీజ్ చేశాము. ద ఫస్ట్ ప్రింట్ డ్రీమర్ టీ-షర్ట్. కలలు కనకుండా ఉండేవారు ఒక్కరు కూడా ఉండరు. చాలా మంది సంవత్సరాల తరబడి కలలు కంటూ ఉంటారు. కానీ ఆ కళని నిజం చేసుకోవాలని డ్రీమ్ ని చెరిపేసి డూయర్ చేయడమే ఈ టీ-షర్ట్ ఉద్దేశం. బికాస్ వీ డోంట్ బికమ్ ఓన్లీ ఏ డ్రీమర్, వీ వాంట్ టు బి డూయర్. ఇంకొక టీ-షర్ట్ ఎలోన్ మస్క్ టీ-షర్ట్. అందరికీ తెలుసు, డిగ్రీ జస్ట్ ఏ పీస్ ఆఫ్ పేపర్ అని చెప్పిన వారు. డిగ్రీలు ఉన్నవారే సక్సెస్, డిగ్రీలు లేనివారు ఫెయిల్యూర్ అని చెప్పడం ఒక మిత్ మాత్రమే అని తెలిసేలా చేశారు ఎలోన్ మస్క్. నా పర్సనల్ లైఫ్ లో ది మోస్ట్ ఇన్స్పిరేషనల్ పర్సన్. ఇలాంటి టీ-షర్ట్ మీద ఎలోన్ మస్క్ పిక్చర్ ద్వారా మోటివేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మరెందుకు ఆలస్యం? ఇప్పుడే టైమ్ ఫర్ గ్రేట్నెస్ నుండి టీ-షర్ట్ ని కొని మీ సొంతం చేసుకోండి. టీ-షర్ట్స్ ని మేము సేల్ లో కూడా పెట్టడం జరిగింది. మేము గ్యారంటీ ఇస్తున్నాము, అవి ప్రీమియం క్వాలిటీవని. 100% ప్రీమియం క్వాలిటీ అండ్ ప్యూర్ కాటన్ విత్ రీజనబుల్ ప్రైజెస్. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అవైలబుల్ కూడా ఉంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కస్టమర్ కేర్ సపోర్ట్ 24 hours అవైలబుల్ గా ఉంటారు. ఈజీ టు ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్స్. మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే 24 hours to 48 hours లోనే ఆర్డర్ ని షిప్ చేస్తాము. 4 to 5 days లో మీ ఆర్డర్ మీకు డెలివరీ అవుతుంది. ఆర్డర్ చేయడం కోసం డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి ఆర్డర్ చేయండి. నేను గత 2 సంవత్సరాలుగా ఫ్యాప్ చేయడం లేదు. ఇది పలు రకాలుగా నా జీవితాన్ని మార్చిందని చెప్పొచ్చు. కొన్ని కాలాలుగా దీనివల్ల మంచి బెనిఫిట్స్ని నేను పొందుతున్నాను. దాని ముందు వరకు నా యొక్క ఎలర్జీ లాంటి మొహాన్ని ఎవరితోనూ మాట్లాడక ఒంటరిగాను అన్ని సమయాల్లో టైర్డ్గా ఫీల్ అవుతుంటాను. ఇప్పుడు నేను నా మొహంలో ఒక కళ, పర్ఫెక్ట్ స్కిన్తో అందరితో చాలా చక్కగా నడుచుకుంటూ ఫ్రెష్గా 5 AM లేచి జిమ్కి వెళ్ళడం, కొన్ని మంచి మార్పులు నేను అలవాటు చేసుకున్నాను. ఇవన్నీ వదిలేసి ఈ చేంజెస్కి నేను తీసుకున్న సమయం కేవలం 3 నెలలు మాత్రమే. ఇది చేయడానికి 1 సంవత్సరం లేదా 1 డికేడ్ అవసరం లేదు. ఈ బెనిఫిట్స్ మీరు పొందాక మీకు ఒక సూపర్ పవర్ వచ్చినట్లు అనిపిస్తుంది. మీరు ఆ బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేసి చాలా నెలల తర్వాత మీరు పాత అలవాట్లు ఊహించుకోలేరు. అలాగే మీ యొక్క నార్మల్ లైఫ్ని మీరు కొనసాగించవచ్చు. ఫ్యాప్ చేయకుండా ఉండడానికి కొన్ని రియలిస్టిక్ టిప్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే చివర్లో మగవాళ్ళు నో ఫ్యాప్లో చేసే కొన్ని తప్పులు ఎలా ఫిక్స్ చేయాలో చెప్తాను. 6 నెలలుగా నో ఫ్యాప్ చేయకపోవడంతో నా యొక్క సెల్ఫ్ అష్యూరెన్స్ స్టెబిలైజ్డ్గా నేను ఫీల్ అవ్వడం నా డైలీ లైఫ్లో అలవాటైపోయింది. దానికి ముందు నేను పార్న్ వీడియోస్ చూస్తున్నప్పుడు చాలా సమయాల్లో సిగ్గుపడ్డా. దీనివల్ల నా మనస్సాక్షి కూడా ఒప్పుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను బయటికి కూడా వెళ్ళట్లేదు, ఎందుకంటే జనాలు నన్ను చూసి జడ్జ్ చేస్తారేమో అనే ఫీలింగ్ ఉండేది. నా ఫోన్ని ఎవరైనా చెక్ చేస్తారేమో అనుకున్నాను. ఎప్పుడైతే నేను పార్న్ నుంచి దూరంగా వచ్చేసానో అప్పటి నుంచి నా బ్రెయిన్ యొక్క కాన్షియస్ పవర్ పెరగడం మొదలైంది. ఇంతకుముందు మిగతా వాళ్ళు నన్ను ఎలా జడ్జ్ చేస్తారో అని అనుకునే నేను 6 నెలల తర్వాత నా హ్యాపీనెస్ మెట్టుమెట్టుగా ఎదగడం నేను గమనించాను. నా 6 నెలల ముందు వరకు నేను ఏది ఎంజాయ్ చేయలేదని నాకు అర్థమైంది. దీని నుంచి మారిన తర్వాత నన్ను నేను బెటర్గా మార్చుకోవడానికి కొన్ని పనులు ప్రారంభించాను. దానికోసం నేను వర్క్లో ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి పని చేయడం మొదలుపెట్టాను. హ్యాపీనెస్ దానంతటా అదే రావడం మొదలైంది. మీరులా ఉండి మీ గురించి మీరేమనుకుంటున్నారో అదే మీ యొక్క హ్యాపీనెస్. హ్యాపీనెస్ అనేది బయట నుంచి పొందేది కాదు, ఇంటర్నల్గా మీకు నచ్చింది చేయడమే అసలైన హ్యాపీనెస్ అని చెప్పొచ్చు. 9 months తర్వాత అమ్మాయిల దగ్గర మాట్లాడడానికి సెక్యూర్ అండ్ ఈజీగా ఫీల్ అయ్యాను. నో ఫ్యాప్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఉమెన్ మ్యాగ్నెట్ అవ్వరు, బట్ మీరు ఒక సూపర్ ఆల్ఫా మెన్గా మారుతారు. ఇందులో మీకు దొరికే పెద్ద బెనిఫిట్ ఏమిటంటే ఉమెన్ని మనుషులుగా చూడడమే. అలాగే నా విషయంలో ఉమెన్స్ని ఈక్వల్గా చూడడం మొదలుపెట్టాను. అలాగే వాళ్ళకు కూడా లవ్, కనెక్షన్ అండ్ సెక్యూరిటీ మనలాగే సమానమని ఆలోచించాను. వాళ్ళు మీకంటే గొప్ప అని ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు మనుషులే. మీ యొక్క ప్యాషన్ అండ్ ఫిట్నెస్ మాత్రమే ఉమెన్స్ని అట్రాక్ట్ చేసేటట్లు ఉండాలి. ఇది నా కథ ద్వారా ఎందుకని చెప్తాను. నేను నా ఫిట్నెస్ మీద శ్రద్ధ తీసుకున్న తర్వాత నేను జిమ్కి వెళ్ళడం మొదలుపెట్టాను. అక్కడ నేను ఒక అమ్మాయిని చూశాను. చాలా అందంగా మరియు ఫిట్గాను ఉంది. మాట్లాడాలనే ఒక ఆశతో తన దగ్గర ఫోన్ నంబర్ కూడా తీసుకున్నాను. అలాగే ఒకరోజు తను నన్ను ఇంటికి పిలిచింది. ఇది నా లైఫ్లో జరగడానికి ముఖ్యమైన కారణం నేను ఫ్యాప్ ఆపేయడం వల్లనే. ఉమెన్స్తో ఇంటరాక్ట్ అవ్వడం చాలా ఈజీ అయిన విషయమే, అది మీరు ఈ స్టోరీ ద్వారా తెలుసుకోవచ్చు.
చాలామందికి తెలుసు మనం పాన్ చూడడం వలన మనం డిస్ట్రాక్టెడ్ గాను టైర్డ్ గాను మన మెమరీ ఇంపాక్ట్ అవుతుందని. ఈ వీడియో చూసే వాళ్ళకి ఇది కేవలం ఒక 10 minutes వీడియోగానే అనిపిస్తుంది, కానీ దీని వెనక యానిమేషన్, స్క్రిప్టింగ్, ఎడిటింగ్ లాంటి చాలా వర్క్స్ ఉంటాయి. అలాగే మీ ఫ్యాప్ హ్యాబిట్ని వదలాలనుకున్నారంటే దానికి కొంత సమయం పడుతుందని అర్థం చేసుకోండి. మనం తరచూ పాన్ వీడియోస్ చూసేటప్పుడు మనకు కావాల్సిన సెల్ఫ్ డెవలప్మెంట్ స్కిల్స్ని మనం నేర్చుకోకుండా ఉంటున్నాం. మన మైండ్ షార్ప్గా ఉండకపోవడానికి కారణం అదే. ఇప్పుడు మనం గడిచిన నో ఫ్యాప్ ఇయర్ గురించి చూడబోతున్నాం. ఫస్ట్ ఇయర్ మెంటల్ ఇయర్. నో ఫ్యాప్ని చేసే ముందు నేను నా కంప్యూటర్ అండ్ మొబైల్ ఎవరికి ఇచ్చేవాడిని కాదు, ఎందుకంటే మీకే తెలుసు కనుక. నేను ఎవరికైనా ఫోన్ లేదా కంప్యూటర్ ఇచ్చే ముందు క్లియర్ హిస్టరీ చేసేయడమో, అప్పుడప్పుడు నా ఫోన్ లేదా కంప్యూటర్లో ఏం చూస్తున్నారనేది వాచ్ చేస్తూ ఉంటా. ఇది ఊహించుకుంటుంటే నాకు ఇప్పుడు నవ్వు వస్తుంది. ఆఫ్టర్ 1 year నేను నా ఫోన్ అండ్ కంప్యూటర్ ఎవరికైనా ఏ భయం లేకుండా ఇవ్వడం మొదలుపెట్టాను. ఇందువల్ల నాకేం అర్థమైందంటే నా యొక్క మెంటల్ పీసే నేను ఏ తప్పు చెయ్యలేదని నాకు దొరికిన ఒక అతిపెద్ద ఆస్తి. ఫస్ట్ ఇయర్ తర్వాత ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ గురించి తెలుసుకున్నాను. నేను పాన్లో మునిగి తేలుతున్నప్పుడు నేను మిగతా వాళ్ళ ఒపీనియన్స్పై ఎక్కువ ఆలోచించేవాడిని. దీని నుంచి బయటికి రావడానికి నాలో నేను మిగతా వాళ్ళకి అర్థమయ్యేటట్లు మరియు ఇంకా హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సెక్స్ అండ్ వ్యాలిడేషన్ యొక్క రిలేషన్ నేను అర్థం చేసుకున్నా. సెక్స్ చేసేటప్పుడు మీ యొక్క పార్ట్నర్తో బెటర్ అండర్స్టాండింగ్ అండ్ ఫీలింగ్ దొరుకుతుంది, కానీ వ్యాలిడేషన్లో అలా కాదు. బట్ ఏంటి తప్పని అడిగితే ఇది ఆర్టిఫిషియల్ టచ్లో చేసేదే. నో ఫ్యాప్ చేయకముందు అదర్స్ నా గురించి గుడ్గా ఫీల్ అవ్వాలని నేను అర్థం చేసుకున్నాను. నేను అడిక్టెడ్గా ఉన్నప్పుడు ఉమెన్స్ దగ్గర చాలా రిజెక్షన్స్ ఫేస్ చేశాను. అది మాత్రమే కాకుండా నేను వాళ్ళని తప్పుగా అప్రోచ్ అవ్వడం కూడా ఒక కారణమే. నో ఫ్యాప్ తర్వాత నేను అమ్మాయిల్ని కరెక్ట్గా అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేశాను. అందరు అమ్మాయిలు మనల్ని ఇష్టపడాలనే అవసరం లేదు. నాకు దొరికిన ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీ. పాన్లో మునిగి తేలుతున్నప్పుడు మిగతా వాళ్ళ దగ్గర నేనేం చెయ్యాలని అడిగే ఒక వ్యక్తిగా మరియు ఇనిషియేటివ్ తీసుకోవడానికి భయపడే ఒక వ్యక్తిగా ఉన్నాను. ఆ ఫస్ట్ ఇయర్ తర్వాత నేను ప్రోయాక్టివ్గా అవ్వడం మొదలుపెట్టాను. నేను పీపుల్ని డిసగ్రీ చేయడానికి భయపడను. నాకు నచ్చని విధంగా మిగతా వాళ్ళు నన్ను ట్రీట్ చేస్తే నేను అది వాళ్ళకి డైరెక్ట్గానే చెప్పడం మొదలుపెట్టాను. మిమ్మల్ని ఒక అడిక్షన్ కంట్రోల్ చేస్తుందంటే మీ వల్ల మీ ఓన్ లైఫ్ లీడ్ చేయలేరు. నో ఫ్యాప్లో అందరూ మగవాళ్ళు చేసే పెద్ద తప్పు ఇప్పుడు చూద్దాం. నో ఫ్యాప్ని మనం వదిలేయడం అనేది ఒక నైట్ మేరే. నో ఫ్యాప్ని ప్రాక్టీస్ చేసే 3 పారామీటర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, లైట్ మోడ్. ఈ లైట్ మోడ్లో మీరు పాన్ నుంచి దూరంగా ఉండాలి. రెండవది స్టాండర్డ్ మోడ్. ఈ మోడ్లో మీరు పాన్ అండ్ మాస్టర్బేషన్కి దూరంగా ఉండాలి. మూడవది హార్ట్ మోడ్. ఈ థర్డ్ మోడ్లో పాన్ అండ్ మాస్టర్బేషన్ని కంప్లీట్గా ఆపేయాలి. ఈ 3 పారామీటర్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు పాన్ నుంచి బయటపడ్డ ఆర్టిఫిషియల్ సెక్షువల్ స్టిమ్యులేషన్లో యాక్టివ్గా ఉండటం స్టాప్ చేయాలి. న్యాచురల్ సెక్షువాలిటీ మీ యొక్క పార్ట్నర్తో పెట్టుకోవడం, సెక్షువల్ ఇమాజినేషన్ చేయడమే నో ఫ్యాప్కి ఒకటే తీర్పు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. నేను మీ తెలుగు అబ్బాయిని.